హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1559. ఈరోజు డేటెడ్ 12th June 2025. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా టెక్ న్యూస్లు ఉన్నాయి. దానికంటే ముందుగా ఈరోజు గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ న్యూస్ అయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎక్కడో వేరే కంట్రీస్లో ప్లేన్ క్రాష్ అయితేనే అయ్యో పాపం అనుకుంటూ ఉంటాం మనం. అది కూడా పర్టికులర్ ఇండియన్స్కి సెంటిమెంట్స్ ఎక్కువ, చూస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అది పర్టికులర్ మన ఇండియాలో జరిగేటప్పటికి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అది కాకుండా దాంట్లో 242 మంది ప్యాసింజర్స్ ఉన్నారంట. వాళ్ళందరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇప్పటివరకు నేను చూసినప్పటికీ ఒక 100 మందినేమో రికవర్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది చనిపోయారన్నది అఫీషియల్ డేటా ఏమి గవర్నమెంట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. సో ఒకవేళ మీరు గుజరాత్లో అహ్మదాబాద్లో నియర్ బై ఉంటే అక్కడ వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఏదో పెట్టారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడక్కడ. ఒకవేళ మీరు అక్కడ నియర్ బై ఉంటే మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయమని, స్వచ్ఛందంగా వెళ్ళి సపోర్ట్ చేయమని నేనైతే కోరుకుంటున్నాను. చాలా బాధాకరమైన విషయం ఇది. అది కాకుండా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇలాంటి భద్రతా లోపాలు జరగడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని పాయింట్. అది కాకుండా ఆ ప్లేను అంతకుముందే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిందంట. అందులో ఒక పర్సను ఇందులో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏసీ పనిచేయట్లేదు, అలాగే టచ్ స్క్రీన్స్ పనిచేయట్లేదు, అసలు లైట్స్ పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు అని చెప్పి నేను ఎయిర్ ఇండియాకి కూడా కంప్లైంట్ పెట్టాను. ట్విట్టర్లో కూడా పెట్టినట్టున్నారు. ఆయన అహ్మదాబాద్లో దిగిన తర్వాత అది అహ్మదాబాద్ నుంచి మళ్ళీ లండన్కి టేక్ ఆఫ్ అయింది. ఇంత కంప్లైంట్స్ చేసిన తర్వాత కూడా వన్స్ టేక్ ఆఫ్ అవడానికంటే ముందు చాలా రకాల భద్రతా చెకింగ్స్ చేస్తూ ఉంటారు. అలాంటివి జరిగినా చెక్ చేసినా కానీ వీళ్ళకి ఎందుకు దొరకలేదు అనేది చాలా బాధ అనిపించే విషయం అనమాట. మనం ఇంకా అప్గ్రేడ్ అవ్వాలా, లేకపోతే టెక్నాలజీలో మనమేమైనా వెనకబడిపోయి ఉన్నామా అనేది ఇంకా ఆలోచించుకోవాల్సిన పనే. సో మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు ఒకవేళ నియర్ బై ఉంటే వాళ్ళ కోసం మీరు కొంచెం హెల్ప్ అయితే చేయండి. అండ్ ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటించండి. ఇక టెక్ న్యూస్ విషయానికి వెళ్తే ఫస్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఈ మంత్ 25వ తారీఖున గ్లోబల్గా వివో ఎక్స్ ఫోల్డ్ 5ని లాంచ్ చేయబోతున్నారు. సో దీని ప్రైస్ కూడా ఆల్రెడీ లీక్ అయింది. 1,39,000 దాకా పెడతారని లీక్ అయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా అప్గ్రేడ్స్ అయితే దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వివో X200 FE కూడా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్ తీసుకుంది. అండ్ దీని ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. 54,999 రూపాయలు పెట్టబోతున్నట్టు దీని నుంచి ఒక డేటా అయితే బయటకు వచ్చింది. జనరల్గా ఏంటంటే ఇది ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న OnePlus 13Sకి టఫ్ కాంపిటీటర్ అనమాట. సో నియర్ బై ప్రైజే పెడతారు. అది కాకుండా OnePlus 13Sతో కంపేర్ చేసుకుంటే చాలా డిపార్ట్మెంట్స్లో ఇది కొంచెం ముందు ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూఐలో అందరు చాలామంది కంపేర్ చేసేది రెండు విషయాలు OnePlusకి వివోకి. ఒకటి యూఐ, అది అందరూ యాక్సెప్ట్ చేయదగ్గది, బట్ స్టిల్ కొంచెం అప్డేట్ అయిందని చెప్పాలి. రెండోది బ్రాండ్ వాల్యూ. సో మీరు ఒకవేళ ఇంకా OnePlus 13S కొనుక్కోకుండా ఉంటే ఇంకా 4 రోజులు వెయిట్ చేయండి. మీకు ఇది కంపేర్ చేసుకోండి, చూసుకున్న తర్వాత తీసుకోండి. డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చాలామంది ట్విట్టర్లో పెడుతూనే ఉన్నారు. పోర్ట్రేట్ షాట్స్లో 1x లేదట, డైరెక్ట్ 2xకి వెళ్తుందంట. సో అదొక టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే అందులో యాక్చువల్గా బై డిఫాల్ట్గానే వాళ్ళు తీసేశారా అనేది చూడాలి. అంతేకాకుండా టెలిఫోటో లెన్స్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా లేదంట. సో ఇలాంటి కొన్ని ఉన్నాయి, చూసుకోండి. ఒకవేళ మీకు మీ బడ్జెట్లో ఏది వస్తే అది చూసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు అది కూడా లాంచ్ అయిన తర్వాత దాని రివ్యూస్ కూడా చూడండి, కెమెరా శాంపిల్స్ కూడా చూసుకోండి, దెన్ డిసైడ్. ఎందుకంటే 50,000 రూపాయలు పెడుతున్నారు కాబట్టి థింక్ ట్వైస్ బిఫోర్ బయింగ్. నెక్స్ట్ మనకి OnePlus నుంచే వన్స్ అగైన్ OnePlus వాళ్ళు OnePlus Nord 5 మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే ఈరోజు బయటకు వచ్చింది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, Nord 5, Nord CE5. సో Nord 5లో మీకు ఆల్రెడీ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ లీక్ కూడా అయిపోయింది. సో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. ఎందుకంటే ఇప్పుడు 8s Gen 4 కూడా ఆల్రెడీ 30,000 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉంది మీకు ఐక్యూ నియో 10లో. ఇప్పుడు ఇది కూడా నియర్లీ 28,000, 29,000 పెడతారు. సో లాస్ట్ ఇయర్ ప్రాసెసర్తో వెళ్ళడం అవసరమా, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాసెసర్తో ఉన్న ఫోన్తో వెళ్ళడమా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఈసారి ఎందుకో నేను ఇంకా బెటర్ ప్రాసెసర్ MediaTek Dimensity 3 సిరీస్లో ప్రాసెసర్లతో వెళ్తారేమో అనుకున్నాను. బట్ 8s Gen 3 అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో వాళ్ళు ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. దీంట్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఇది ప్రజెంట్గా ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాటరీతో రాబోతున్న ఫోన్ అని వీళ్ళు చెప్తున్నారు. సో ప్రజెంట్గా మన ఇండియాలో 7,300 mAh వరకే బ్యాటరీ ఉంది. అండ్ వీళ్ళు తీసుకురాబోయేది ఆల్రెడీ మనకు తెలిసిన ఫోనే, Redmi Turbo 4 Pro. సో ఇది మీకు చైనాలో ఆల్రెడీ రీసెంట్గా ఒక 1 month బ్యాకే లాంచ్ అయింది. దాన్ని ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఇంపోర్ట్ విత్ డెప్పల్ చేంజెస్ తీసుకొస్తుంటారు పోకో F7 పేరుతో. సో అందులో ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే 7,550 mAh బ్యాటరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఆ ఫోను సపోర్ట్ చేయబోతుంది. Snapdragon 8s Gen 4 ప్రాసెసర్తో రాబోతుంది. నాకు తెలిసి Snapdragon 8s Gen 4 ప్రాసెసర్తో లాంచ్ కాబోతున్న అత్యంత తక్కువ ప్రైస్లో ఉండే ఫోన్ ఇదేనేమో నేనైతే అనుకున్నాను. 27,999 నేను రాసుకున్న ప్రైజ్ ఒక 15 రోజుల క్రితం నుంచి రాసుకుంటున్న ప్రైజ్ ఇది. చూద్దాం మరి ఇంతకంటే పైకి వెళ్తే మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే అక్కడ టఫ్ కాంపిటీటర్లు చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి.
నెక్స్ట్ చూసి మనకి వన్ ప్లస్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో సామ్సంగ్ వన్ వై 8.0ని బీటా టెస్టింగ్లోకి తీసుకొచ్చారు. ఇది ఓన్లీ S25 ఫ్యామిలీకి మాత్రమే ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో కనిపిస్తుందంట. సో ఎవరైతే మీరు సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీలో ఉన్నారో, ఎవరైనా కొనుక్కొని ఉంటే S25 కానీ S25 ప్లస్ కానీ S25 అల్ట్రా కానీ, మీరు ఒకసారి సామ్సంగ్ మెంబర్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్లోంచి. దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సామ్సంగ్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే పైన మీకు కార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీకు బీటా ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక పేజ్ కనిపిస్తుంది. దాన్ని మీకు క్లిక్ చేస్తే ఎన్రోల్ అని వస్తుంది ఆప్షన్. అక్కడ ఎన్రోల్ చేసుకోండి. వితిన్ 5 నిమిషాల్లో మీకు వన్ UI 8.0 అప్డేట్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా సామ్సంగ్ యూజర్స్ అయితే ఒకవేళ మీకు కనిపిస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఇది కొంచెం కన్ఫర్మేషన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ వాళ్ళు సూన్ మన ఇండియాలో ఐక్యూ Z10 లైట్ని తీసుకురాబోతున్నారు. సో దీని గురించి మీడియాటెక్లో ఇంకేదైనా బెటర్ ప్రాసెసర్తో వెళ్తారేమో అనుకున్నాం. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్నే వీళ్ళు యూజ్ చేయబోతున్నారట, సేమ్ ప్రాసెసర్ని. ఇది ఆల్రెడీ మీకు బాగా పాపులర్ ప్లస్ ఓల్డ్ 1 ఇయర్ నుంచి చాలా ఫోన్స్లో 10 సంఖ్యలో ఫోన్స్ ఉన్నాయి ఇదే ప్రాసెసర్తో. మన ఇండియాలో మళ్ళీ ఇంకొక ఫోన్ వీళ్ళు యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఏదైనా అప్డేట్ చేస్తే బాగుండేదేమో చూద్దాం. 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లోనే ఈ ఫోన్ ఉండబోతుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అల్టిమేట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ వాళ్ళు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా గ్లోబల్గా పర్టికులర్గా మన ఇండియాలో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ మీద అప్ టు 50% డిస్కౌంట్ని ఆఫర్ చేస్తున్నారు. సోనీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో కూడా ఈ ప్రైస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకసారి సోనీ వెబ్సైట్లోకి వెళ్ళండి. చాలా రకాల ప్రొడక్ట్స్, TWS బడ్స్ కానీ, నెక్ బ్యాండ్స్ కానీ, లేకపోతే మీకు స్పీకర్స్ కానీ, ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ మీద వీళ్ళు మంచి డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ దిలో మీకు 2 ప్రొడక్ట్స్ చెప్తాను. 2 కూడా సూపర్ డీల్స్. మీకు దొరికితే లూట్ చేసేయండి. ఒకటి సామ్సంగ్ 300 వాట్ సౌండ్ బారు 14,000 ఉంటుంది రెగ్యులర్గా. 7,198 రూపాయలు అంటే 7,200కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. నన్ను అడిగితే ది బెస్ట్ డీల్ అన్నమాట. ఆ పర్టికులర్ బడ్జెట్లో మంచి ట్రస్టెడ్ బ్రాండ్ సామ్సంగ్ నుంచి, అది కూడా 300 వాట్స్ అంటే బ్లైండ్ టేక్ తీసేసుకోవచ్చు, మంచి డీల్. ఇంకా రెండోది సూపర్ డీల్. ఇది రియల్మీ బడ్స్ వైర్లెస్ 3. ఇది 1800కో 1900కో లాంచ్ అయింది మన ఇండియాలో. ఇది ప్రజెంట్గా మింత్రాలో 1000 రూపాయలు 99 అంటే 1100 రూపాయలకు వస్తుంది. నన్ను అడిగితే ది బెస్ట్ అనమాట. నన్ను అడిగితే రీసెంట్ టైమ్స్లో లాంచ్ అయిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ నెక్ బ్యాండ్స్. ఇది నేను ఆల్రెడీ వాడాను, నా దగ్గర కూడా ఉంది. చాలా బాగుంటుంది. ఒక లుక్ అయితే వేయండి. మీకు నెక్ బ్యాండే కావాలనుకుంటే మాత్రం ఇది బ్లైండ్ లూట్ అనమాట. లూట్ చేసేయండి, నన్ను నమ్మి లూట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో సూపర్ హీరోస్ గేమ్ ఏదో ఉంది. 35 రూపాయలు అంటే దీని ప్రైస్ ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. ఈరోజు నేను ఒక 8 టెక్ న్యూస్లు కవర్ చేశాను. అలాగే 2 డీల్స్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.